జూబ్లీస్లో బై ఎలక్షన్ వస్తుంది. ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ అంటే మనకి టీఆర్ఎస్ నయం అంటున్నాను. ఇది కాంగ్రెస్ అయితే మాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ చాలా మంచి మంచి పార్టీ ఇది. టీఆర్ఎస్ ఇంతకుముందు గోపీనాథ్ సార్ మంది అన్ని చేసారు. పింఛన్లు, షాదీ ముబారక్ 1,00,000 జీతం, అది ఏమంటారు షాదీ ముబారక్ డబ్బులు ఇచ్చారు, రోడ్లు గీళ్ళు అన్నీ అనే చాలా మంచిగా కనపడుతుంది మాకు. ఈ కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు కాంగ్రెస్కి వేసిన ఓటు లాభం లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు టీఆర్ఎస్ చేసిన. మళ్ళీ ఇప్పుడు గోపీనాథ్ గారి సార్కి ఓటు వేసామని మేము చూస్తాం. మా భార్య ఓటు, మా ఓటు, మా అమ్మది, మా వదిన ఉన్నాయి కదా మా ఓట్లు 5-6 మంది వీళ్ళకి వేసాం. మాకు మనసు ఉంది. ఇప్పుడైతే చాలా మంచి పార్టీ ఇది. కాంగ్రెస్ రూలింగ్లో ఉందిగా, మరి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? అదే నా అంత అవకాశం. జూబ్లీస్ అంటే ఇదే చాలా న్యాయం. గోపీనాథ్ సార్ కలిసి చాలా మంచి పని ఇప్పటిదాకా చాలా మంచి చేసి గోపీనాథ్ సార్. అది అన్ని పనులు ఇంత ఏదైనా ఓపెనింగ్ ఉన్నట్టే వస్తుంది. దర్శ పని వచ్చింది. ఆయన పండగ ఓపెనింగ్ ఉంది, ఏది ఉన్నా పిలిస్తే ఆయన చాలా మంచి మనిషి. అదే అలాగే మనసు ఉంది మాకు. కాంగ్రెస్ అయితే మాకు ఇష్టం లేదు. వేస్ట్. ఎర్రగడ్డ డివిజన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే మామూలు రోడ్లు, మసీద్ రోడ్డు అది అన్ని గోపీనాథ్ సార్ వేసిండు. అక్కడిది ఇక్కడిది. ఇప్పుడు ఈ ముగ్గ చిన్న రోడ్డు ఉంది, ఒకటి ఖరాబ్ ఉంది. అదే కూడా ఇప్పుడు సార్ లేడు కదా దునియాలో. సార్ లేడు. మా మొహమ్మద్ షరీఫ్ ఆయన కూడా చచ్చిపోయాడు, ఆయన కూడా లేడు. ఆ రెండు ఇద్దరు కలిపి చేసిన ఏదో పని ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కూడా లేదు అని అని పని అని ఏం పని అన్నీ ఆగిపోయింది. గోపీనాథ్ భార్య గెలిస్తే హాయిగా చాలా మంచిగా అని మేము చూస్తున్నాం. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండే? మొత్తం డెవలప్ గోపీనాథ్ సారే చేసింది. షాదీ ముబారక్ ఆయన పింఛన్కి అది ఇది చెప్పి షాదీ ముబారక్ ఆయన చేతి మీద అయింది. మళ్ళా రోడ్డు పని, ఈ పని, లైట్ వైరింగ్, ఇది పోయింది, కొత్త ట్రాన్స్ఫార్మర్ అది ఇది అంటే మొత్తం శాంక్షన్ సంతకాలు మొత్తం ఎమ్మెల్యే సార్ చేస్తేనే అయింది కదా. కౌన్సిల్ మీద ఏం లేదు, మొత్తం ఎమ్మెల్యే సార్ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవే గెలుస్తారని అంటున్నారు కదా. నాకైతే డౌట్ లేదు. నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు 2 సార్లు ఊడిపోయాను అన్న. మీకు తెలుసు కదండి. అదే ఇప్పుడు అది నవీన్ యాదవ్ అది కొంతమంది అట్లా అంటారు, కానీ మాకైతే వీళ్ళు మంచి పని చేశారని అదే ఉంది మాకు. ఇప్పుడు దేవుడి మీద అని పబ్లిక్ మీద ఉంది. ఇప్పుడు మన ఒక్కది కాదు కదండి, దునియా పబ్లిక్లా ఇప్పుడు అంటారు అట్లా. ఇవి ఏమో తెలియదు దాని సంగతి. చాలామంది ఎరగడది అని అన్ని ఓట్లు టీఆర్ఎస్కే పడతాయి. మీకు కూడా తెలుసు కదండి. ఇక్కడిది సుల్తాన్ నగర్, బోరాబాద్ అన్ని టీఆర్ఎస్ వస్తాయి ఎక్కువ ఓట్లు. ఇప్పుడు ఫస్ట్ నిలబడుతుంది. అయితే ఎవరికి నచ్చలేదు, ఎవరికి ఈ నవీన్ యాదవ్. అంతవరకు మాకు ఇదే అని చూస్తాం, కానీ దేవుని యాదవ్ ఇలా రావాలని ఏం. ఇక జూబ్లీస్ అంటే ఇక ఉన్నది అదే ఉన్నది. టీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. అదే ఉన్నది. ఇంకెవరు ఉంటారు? ఇక ఉన్నదమ్మా, చెప్పలేము. ఈ మనిషి అన్నీ వస్తారు. ఇంకేం లేదు ఇది. అదే చెప్తాను. ఇంకేం ఏం లేదు. నేను ఉన్నమాట చెప్తాను. ముగ్గురు ఫైటింగ్ ఎవరు వస్తే చెప్పలేము. గది ఉన్నది. ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే. ఇచ్చిళ్ళు ఆయన ముఖం చూసి చేస్తారమ్మా. ఇంకేం లేదు. గది ఉన్నది. ఏమంటావు? అంతేనా? రేవంత్ రెడ్డిది ఉన్నది, అది ఉన్నది, ఇది అన్ని ఫైటింగ్ నడుస్తున్నాయి. ఏముంటుంది ఇప్పుడేం చెప్పలేము. వేసినాక అప్పుడు చెప్పవచ్చు. ఇంకేం వస్తాడు రేవంత్ రెడ్డి అని ఉన్నది భరోసా, కానీ ఇక చెప్పలేము.